నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీలో వడగళ్ల వాన బీభత్సం, జనజీవనం అస్తవ్యస్తం. మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం. జూన్ 3న అయోధ్యలో రామ్ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడి. బడి తెరిచిన రోజే పిల్లలకు పుస్తకాల పంపిణీ ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు, ఆంజనేయుని ఆలయాలకు పోటెత్తిన భక్తులు. పలమనేరు చేరుకున్న కుంకి ఏనుగులు, ఎలిఫెంట్ క్యాంప్ ప్రాంతానికి తరలింపు. ఫలించిన 3.5 దశాబ్దాల కళ. ఉద్యానవనాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి, అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. మ్యాంగో పల్ప్ జ్యూస్ వినియోగం పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందించడంతో పాటు తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ మ్యాంగో జ్యూస్ అందించే అంశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. పంటల వారీ సాగు ప్రణాళికపై కల్టివేషన్ ప్లాన్ వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఏ పంటలు ఎంత మేర విస్తీర్ణంలో సాగు చేయాలో రైతులకు ముందే చెప్పడం వల్ల డిమాండ్, సప్లై మధ్య సమతూకం ఉంటుందన్నారు. పొగాకు, కోకో, మామిడి, ధాన్యం రైతుల సమస్యలపై సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం అధికారులు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. పంటల ప్రణాళిక అనేది చాలా శాస్త్రీయంగా జరగాలని, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్లు, దిగుబడులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆర్టీజీఎస్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీ దృష్టి పెట్టాలన్నారు. రైతుల దగ్గర ఉన్న కోకో పంట, కోకో క్రాప్ నిల్వలను కేజీ 500 రూపాయలకు కంపెనీల ద్వారా కొనుగోళ్లు జరిపేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రస్తుతం 1200 మెట్రిక్ టన్నుల నుంచి 1500 మెట్రిక్ టన్నుల కోకో నిల్వలు ఉన్నాయని, వీటిలో 600 మెట్రిక్ టన్నులు మాత్రమే రైతుల దగ్గర ఉన్నాయని, వాటిని మాత్రమే కొనుగోళ్లు చేయాల్సి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. సుమారు 20,000 మిలియన్ కేజీల మేర రాష్ట్రంలో రైతుల దగ్గరున్న హెచ్డి బర్లే పొగాకు నిల్వలను కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. హెచ్డి బర్లే, వైట్ బర్లే రకాలను టొబాకో బోర్డులో చేర్చాల్సిందిగా ముఖ్యమంత్రి ఇప్పటికే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రికి లేఖ రాశారు. అలాగే ఈ వారం తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రైతాంగ సమస్యలపై చర్చిస్తానని సీఎం తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి సరాసరి కలిసేందుకు సమయం కుదరని పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ఊరితో ఒకరోజు మాట్లాడేలా ఈ కార్యక్రమం డిజైన్ చేశారు. సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పవన్ పరపతి బాగానే పెరిగింది. అంతేకాదు వినూత్న కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పల్లె పండుగ, అడవి తల్లి బాట కార్యక్రమాలు నిర్వహించిన జనసేన అధ్యక్షుడు పవన్ ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన ఊరి కోసం మాట మంతి పేరుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి సరాసరి కలిసేందుకు సమయం కుదరని పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ఊరితో ఒకరోజు మాట్లాడేలా ఈ కార్యక్రమం డిజైన్ చేశారు. ఈ కార్యక్రమంలో సమస్యలకు దాదాపు అక్కడే పరిష్కారం దొరికేలా చేశారు. మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని రావివలసలో మన ఊరి కోసం మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం పవన్ పాల్గొన్నారు. రావివలస గ్రామంలో స్క్రీన్ ఏర్పాటు చేసి వారితో మాట్లాడాలని ముందుగా అనుకున్నా ఓవైపు ఎండ, మరోవైపు వర్షాల కారణంగా టెక్కలిలోని భవానీ థియేటర్ను వేదికగా ఎంచుకున్నారు. మంగళగిరిలో తన కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామస్తులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
గ్రామంలో ప్రధాన సమస్యలపై జనసేనాని ప్రధానంగా దృష్టి పెట్టారు. ఓవరాల్గా మీరు అడిగిన పనులన్నిటికీ కూడా కలిపి గ్రామ అభివృద్ధి పనుల కొరకు 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మీరు అడిగిన ప్రతిదానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంట్లో 14 సిసి రోడ్లు, 4 డ్రైన్స్, దోబిఘాట్, బస్ షెల్టర్, స్కూల్ కాంపౌండ్ వాల్, ట్యాంక్ పునరుద్ధరణ, నీటి కాలువల డీసిల్టింగ్, 2 శ్మశాన వాటికలో సదుపాయాలు, మరి ఇవన్నీ మీరు చెప్పిన అన్నిటికీ 15 కోట్లు మీకు మంజూరు చేస్తున్నాం. దీనికి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. తెరిచిన రోజే పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. వేసవి సెలవులు పూర్తి కావస్తున్నాయి. పిల్లలు బడిబాట పట్టే సమయం ఆసన్నమవుతోంది. జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమైన రోజే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు పుస్తకాల ముద్రణ, సరఫరాను అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. రాష్ట్ర సర్కార్ ఏటా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తోన్న సంగతి తెలిసిందే. పాఠ్య పుస్తకాలను 2 సెమిస్టర్లుగా ముద్రిస్తున్నారు. అన్ని పాఠశాలలకు మొదటి సెమిస్టర్కు గాను దాదాపు 1.64 కోట్ల పాఠ్య పుస్తకాలు అవసరం ఉంది. ఇప్పటికే 1.24 కోట్ల పుస్తకాలు ఆయా జిల్లా కేంద్రాలకు చేరాయి. అక్కడి నుంచి మండల కేంద్రాలకు పుస్తకాలను చేరవేసే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ముద్రణ కేంద్రాల నుంచి జిల్లాలకు, అక్కడి నుంచి మండలాలకు పుస్తకాలను చేరవేసే ప్రక్రియ కొనసాగుతోంది. పుస్తకాలు సైజు తగ్గించి పిల్లల బ్యాగ్ మోత తగ్గించాలన్న విద్యాశాఖ నిర్ణయం మేరకు ఈ ఏడాది పాఠ్య పుస్తకాల బరువు తగ్గించేందుకు సెమిస్టర్ విధానం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా 2 పుస్తకాలను కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు. 1, 2 తరగతులకు 3 సబ్జెక్టులకు తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులు కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు. ఇలాగే వర్క్బుక్లన్నిటినీ కలిపి మరోటి తీసుకొచ్చారు. అంటే ఏడాదంతా 2 పుస్తకాలు మాత్రమే ఉంటాయన్నమాట. ఇక 3, 4, 5 తరగతులకు గణితం, ఈవీఎస్ను కలిపి 1, తెలుగు, ఇంగ్లీష్ కలిపి మరో పుస్తకంగా ముద్రించారు. ఇలానే 2 చొప్పున వర్క్బుక్లను కూడా ముద్రించారు. ఈ తరగతులకు 4 పాఠ్యపుస్తకాలే ఉంటాయన్నమాట. 6 నుంచి 9 తరగతుల వరకు తెలుగు, ఆంగ్లం, హిందీ పాఠ్యపుస్తకాలను కలిపి ఒక పుస్తకంగా ముద్రించారు. 2 సెమిస్టర్లుగా వీటిని ముద్రించారు. 8, 9 తరగతులకు జీవశాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాలన్నీ ఒకే పుస్తకంగా తీసుకొచ్చారు. ఇక సోషల్ స్టడీస్లో భౌగోళిక, చరిత్ర, ఆర్థిక, పౌర శాస్త్రాలు కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు. గణితం మాత్రం ఏ తరగతి ఆ తరగతి పాఠ్యపుస్తకం విడిగా ఉంటుంది. మొత్తంగా మొదటి సెమిస్టర్కు 6 నుంచి 9 తరగతులకు 4 పాఠ్యపుస్తకాలు అందిస్తారు. అక్టోబర్లో 2వ సెమిస్టర్ పుస్తకాలు అందిస్తారు. అయితే 10వ తరగతికి వచ్చేసరికి మాత్రం సెమిస్టర్ విధానం లేకుండా ప్రతి సబ్జెక్టుకు విడిగా పుస్తకాలు ముద్రించారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు 12 నెలల పాలనలో జరిగిన అవినీతి, స్కాములు, దోపిడీ చేసిన అప్పులు తదితర అంశాలను ఆధారాలతో సహా వివరించారు. నాయుడు గారి పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ సూపర్ 6, సూపర్ 7 ఏమయ్యాయని ప్రశ్నిస్తూ 143 హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గట్టిగా అడుగుతూ రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక అన్యాయాలపైన గలమెత్తుతూ వచ్చే నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ 4th బిట్రేయల్ డే కింద వెన్నుపోటు దినంగా అందరినీ కూడా మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. చిత్తూరు జిల్లాలో మద గజాలను కట్టడి చేసేందుకు కర్ణాటక నుంచి బయలుదేరిన 4 కుంకి ఏనుగులు పలమనేరు చేరుకున్నాయి. ఒక్కో ఏనుగును ఒక్కో లారీలో తీసుకువచ్చారు.
పలమనేరు చేరుకున్న కుంకి ఏనుగులను ముసలిమడుగు వద్ద సిద్ధం చేసిన ఎలిఫెంట్ క్యాంప్ ప్రాంతానికి తరలించారు. దాదాపు 3.5 దశాబ్దాలుగా ఏనుగులు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పంటలను నాశనం చేయడంతో పాటు రైతులను సైతం తొక్కి చంపివేసిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో శిక్షణ పొందిన కుంకి ఏనుగుల సాయంతో మదగజాల పని పట్టాలని అటవీశాఖ నిర్ణయించింది. ఏనుగులు అటవీ సరిహద్దు గ్రామాల వద్దకు వచ్చినప్పుడు కుంకి ఏనుగుల సాయంతో వాటిని లోతట్టు ప్రాంతాలకు తరిమివేయడంతో పాటు ఒంటరిగా తిరుగుతున్న ఏనుగులను ఈ ఎలిఫెంట్ క్యాంప్ ప్రాంతానికి కుంకీల సాయంతో తీసుకువచ్చి బంధించేందుకు క్రాల్స్ కూడా సిద్ధం చేశారు. అండ్ కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్స్ పరంగా మనకి MOU సైన్ అయింది. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్స్కి అన్ని మెషర్స్ విత్ కుంకీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, ఇది అన్నీ కూడా 2 స్టేట్ మధ్యలో జరగాలి అనేది అగ్రిమెంట్లో ఉన్నింది. దాన్ని బేస్ చేసి ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ ట్రాకర్స్ని మన చిత్తూరు ఆంధ్రప్రదేశ్ జిల్లా నుంచి వీ హ్యావ్ సెంట్ దెమ్ టు దుబారేలో వెళ్ళి వాళ్ళు ఒక 30 days ట్రైనింగ్ తీసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఎలిఫెంట్స్ ఐడెంటిఫై చేసి మనం ఇక్కడ ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్ పలమనేరులో ఎస్టాబ్లిష్ చేశాము. ఇక్కడ 4 ఏనుగు ఈరోజు కర్ణాటక నుంచి వచ్చింది. దీనికి ప్రోగ్రామ్ అనేది బెంగళూరు విధాన్ సౌదాలో ఈరోజు జరిగింది. గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాలు చంద్రగిరి నియోజకవర్గంలో గ్రామాలు ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేదని నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని ధ్వజమెత్తారు. చంద్రగిరి నియోజకవర్గంలో గత మాజీ ఎమ్మెల్యే తన కుటుంబ ఆస్తులను పెంచుకోవడానికి తప్ప మరొకటి పని చేయలేదని పులివర్తి నాని తెలియజేశారు. తిరుపతి రూరల్ మండలంలోని ముళ్ళపూడి గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముళ్ళపూడి పంచాయతీలో 10 లక్షల రూపాయలతో RO ప్లాంట్ను రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. అనంతరం 50 లక్షల రూపాయల నిధులతో కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకొని ఎంత అవినీతికి పాల్పడ్డాడని ప్రజలందరికీ తెలుసని గుర్తు చేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 10 నెలలు చంద్రగిరి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశామో చెప్పారు. అంతకుముందు పంచాయతీలోని గ్రామ ప్రజలను, కార్యకర్తలను పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా డ్వామా PD శ్రీనివాస ప్రసాద్, తిరుపతి రూరల్ మండలం MRO రామానుజుల నాయక్, తిరుపతి రూరల్ మండలం MPDO రామచంద్ర, పంచాయతీ కార్యదర్శి గోపి, సచివాలయ పంచాయతీ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని భూపాల్ హౌసింగ్ కాలనీలోని పార్క్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 50వ వార్డులోని భూపాల్ హౌసింగ్ కాలనీ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి, పారిశుద్ధ పనులను గురువారం ఉదయం కమిషనర్ పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో చేయాల్సిన పనుల గురించి ప్రజలు కమిషనర్కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భూపాల్ హౌసింగ్ కాలనీలోని పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. అలాగే సీసీ రోడ్లు ఏర్పాటు చేసేందుకు పరిశీలన చేయాలని అన్నారు. ప్రధాన రహదారి పక్కన వెళుతున్న మురుగునీటి కాలువ నీరు రోడ్డుపైకి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. అలాగే పారిశుద్ధ పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ మూర్తి, డిఈ వెంకటప్రసాద్, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో జరుపుకునే మహానాడును దిగ్విజయం చేయాలని తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ తిరుపతిలో జరిగిన మినీ మహానాడులో పిలుపునిచ్చారు. కడప గడపలో మొట్టమొదటిసారిగా మహానాడును మే 27, 28, 29 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో తెలుగు తమ్ముళ్లందరూ తరలివచ్చి మహానాడును జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్, తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ టీడీపీ నాయకులకు పిలుపునిచ్చారు. తిరుపతిలోని 50 డివిజన్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు పెద్ద సంఖ్యలో మినీ మహానాడులో పాల్గొని అనేక అంశాలపై చర్చించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవార్థం ఏర్పాటు చేసిన టీడీపీ నేడు దేశంలో బలమైన పార్టీగా రూపాంతరం చెందిందని అన్నారు.
నందమూరి తారక రామారావు పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీని వెన్నంటూ ఉండి ఆదరిస్తున్న ప్రతి కార్యకర్తకు చంద్రబాబు నాయుడు చేదోడు వాదోడుగా ఉంటారని తెలిపారు. రాబోయే రోజులలో లోకేష్ నాయకత్వాన్ని బలపరిచేందుకు తెలుగు తమ్ముళ్లు ఏకతాటిపైకి రావాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీలో పదవులు శాశ్వతం కాదని, పార్టీ అభివృద్ధి ధ్యేయంగా కార్యకర్త నడుచుకోవాలని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి చంద్రబాబు నాయుడు సముచిత స్థానం ఎప్పుడూ కల్పిస్తారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అత్యంత విజయవంతంగా ఎలక్షన్లో నెగ్గిన తర్వాత ఈ మహానాడుని అత్యంత వైభవంగా ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో మే 27, 28, 29 తారీఖుల్లో కడప నగరంలో దీన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది. దానిలో భాగంగానే మరి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ముందస్తుగా మినీ మహానాడు నిర్వహించుకొని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల గురించి కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల గురించి కానివ్వండి, కార్యకర్తల సంక్షేమం గురించి కానివ్వండి, మనము తెలుసుకొని ప్రతిపాదనలు చేసి వాటిని మరి ఆమోదం తెలిపే విధంగా మహానాడులో మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు తిరుపతి నగరంలో 22 మే నెల 25 తిరుపతి నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మినీ మహానాడును నిర్వహించుకోవడం జరుగుతోంది. తీసుకొని వచ్చి ఈ మెంబర్షిప్ కాకుండా ఎవరైనా యాక్సిడెంటల్గా మరణిస్తే వాళ్ళని వెంటనే ఆదుకునే దిశగా ఈరోజు 1 కోటి మంది సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ చేయడం అంటే ఆషామాషి కాదు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం, ప్రజల యొక్క అభ్యున్నత కోసం, పేద ప్రజల కోసమే స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఏదైతే ప్రజాపక్షాన ప్రభుత్వం లేనప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేస్తానో, ప్రభుత్వం వస్తే ప్రభుత్వ ఫలాలను అందరికీ ఇచ్చే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరొకసారి మహానాడు సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా నందమూరి అభిమానులకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూటమి నేతలకు సవాల్ విసిరారు. తమ హయాంలో అవినీతి అక్రమాలు జరిగి ఉంటే ఎంక్వైరీ వేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఏమంటే ముఖ్యంగా తురా మీద ఎంక్వైరీ చేస్తాం, ఇంకోటి చేస్తామని చెప్తున్నారు. నిజంగానే మేమే ఆ రోజు రాసాం ఎంక్వైరీ చేయమని చెప్పి, మేమే ఆ రోజు విచారణ చేయడం చేసాం. నిజంగానే మాకు కూడా చాలా ఇంట్రెస్ట్. ఎంక్వైరీ చేస్తే మేము 5 ఏళ్ళు చేసిన కష్టము, మేము 5 ఏళ్ళు ప్రజల కోసం కష్టపడినది అంతా కూడా జనాల్లోకి వస్తుంది, మేము చేసిన మంచి జనాల్లోకి పోతుందని చెప్పి ఎంక్వైరీ చేయమని చెప్పింది మేమే, చేయాలని కోరుకునేది కూడా మేమే. కానీ కొన్నిసార్లు కొంతమంది ప్రెజర్ల వల్ల కావచ్చు, ఇంకో దాని వల్ల కావచ్చు, తప్పకుండా కుట్రపూరితంగా ఏదైనా చేయాలని చెప్పి మీరు ఆలోచిస్తే తప్పకుండా మాకు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి తప్పకుండా ఆ విధంగా కుట్రపూరితంగా చేసే వాళ్ళ మీద కూడా తప్పకుండా మేము కూడా న్యాయస్థానంలో వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా ముందుకు వెళ్తామని కూడా ఇక్కడ నేను తెలియజేస్తున్నా. తప్పకుండా మరొకసారి పెద్దలందరూ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ మధ్య చాలామంది నాయకులు మాటకు వస్తే తురా అంటున్నారు. నిజంగానే మీరు తురాని ఒక్కసారి మీ అందరూ కూడా విజిట్ చేయండి. తురాలో ఏం అభివృద్ధి చేశారో మొత్తం లెక్కలన్నీ అక్కడే ఉన్నాయి. మేము అభివృద్ధి చేశామా లేదా ఇంకోటి చేశామా అని చెప్పి మీకు కానీ మనస్సాక్షిగా అనిపిస్తే మేము దేనికైనా సిద్ధంగా తెలియజేస్తున్నాం. సర్వరోగ నివారణగా యోగాను జీవితంలో ఓ భాగం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేసుకోవాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో గల పీవీకేఎన్ కళాశాల మైదానం నందు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మే 21 నుండి జూన్ 21 వరకు నిర్వహిస్తున్న యోగేంద్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంనకు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, చిత్తూరు శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్, తుడా చైర్మన్ కటారి హేమలత, డిఆర్ఓ కె మోహన్ కుమార్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ దేశం మొత్తం యోగా దినోత్సవం చేసుకుంటుందని, దీనికి కారణం ప్రధానమంత్రి యోగా దినోత్సవంను నిర్వహించడమే నిదర్శనమని అన్నారు. క్రమం తప్పకుండా తీసుకునే ఆహారం లాగానే యోగాను కూడా మన దినచర్యలో భాగంగా చేసుకోవాలని పేర్కొన్నారు. చిత్తూరు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవం నిర్వహించుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి యోగాపై అవగాహన ఉంచేందుకు యోగేంద్ర కార్యక్రమాన్ని నెల ముందే ప్రారంభం చేస్తున్నామన్నారు. హనుమత్ జయంతి వేడుకలను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు.
స్థానిక నాలుకాల మండపం వద్ద వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయమే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి స్వామివారిని అలంకరించి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు దేవాలయ సిబ్బంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు స్వామివారికి మేము హనుమాన్ జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి సభ్యులు కళాకారులు అందరూ కలిసి స్వామివారికి పూలమాలలు పట్టు వస్త్రాలు సమర్పించాము. తదనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశాము. వీరాంజనేయ స్వామిని దర్శించుకుంటే అన్ని విజయాలే కలుగుతాయి. ప్రతి గ్రామంలో వీరాంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏ పని చేయాలన్నా స్వామివారిని దర్శించుకొని పని చేస్తే ఆ పని అంతా విజయవంతంగా దిగ్విజయంగా పూర్తవుతుంది. స్వామివారి జయంతి రోజున శ్రీ హనుమాన్ వీరాంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు జరుగుతున్నవి. కావున భక్తులు తమ తమ కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. స్వామివారు చాలా మహిమగల స్వామివారు. ఇచ్చట కోరిన కోరికలు తీర్చే శ్రీ వీరాంజనేయ స్వామి చాలా మహిమగల స్వామి. ఇచ్చట ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ హనుమత్ జయంతి సందర్భముగా భవానీనగర్లో అభయహస్త ఆంజనేయ స్వామి గుడిలో ఈరోజు విశేష సేవలు జరిగాయి. ఉదయము 4 గంటలకు పంచామృతాభిషేకము, తదుపరి పుష్పాలంకార సేవ, ఆ తర్వాత భక్తులు చాలా సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఆ భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ సేవ జరుగుతోంది. శ్రీనివాసం ఎదురుగా పీకే లేఅవుట్ అభయ ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉదయం 3 గంటలకు మన్యు సూక్త విధానంతో పంచద్రవ్య అభిషేకం విశేషంగా నిర్వహించడం జరిగినది. అలాగే వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రసూతాయ మంగళం శ్రీ హనుమతే. వైశాఖ మాసంలో అలాగే కృష్ణపక్షం మందవాసరం శనివారం అనగా ఈరోజు గురువారం రావడం విశేషం అన్నమాట. తిరుపతి పుర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి స్వామి కైంకర్యాలతో అన్ని విధాల పూజలు జరిగినాయి. హోమాలు అలాగే అన్నదాన వితరణ కూడా జరిగింది. దాదాపు 2000 మంది భక్తులు ఇప్పటి వరకు దర్శించుకున్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఈ హనుమంతుని ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ ఉండాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభ సందర్భంగా దర్శించుకుంటారో వారికి స్వామి సకల ఆరోగ్యం అష్టైశ్వర్యము కలిగిస్తున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరము 25 సంవత్సరాలుగా స్వామి యొక్క వైభవంగా అత్యధిక వైభవంగా తండోపతండాలుగా ఇక్కడ ప్రజలకి కోరుకున్న వారి కోరికలు తీర్చే శ్రీ బండారి ఆంజనేయ స్వామిగా మారుతీనగర్ నందు వెలిసినారు. రాష్ట్రంలో అభివృద్ధిలో చిత్తూరు జిల్లా దూసుకుపోతుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. గురువారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ జిల్లా స్థాయి మహానాడు కార్యక్రమం జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ అధ్యక్షతన జరిగింది. ఎంపీ మాట్లాడుతూ ఈ నెల 26, 27, 28 3 రోజుల పాటు జరగనున్న మహానాడు కార్యక్రమంలో సమస్యల తీర్మానాలు ప్రవేశపెట్టాలన్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కు తెస్తున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ వల్లనే సాధ్యమైందని అన్నారు. అధ్యక్షులు సిఆర్ రాజన్ మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని, ఇందులో 3 ఇప్పటికే అమలు చేస్తున్నట్లు తెలిపారు. మిగిలినవి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, తుడా చైర్మన్ కటారి హేమలత, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంత అక్కడక్కడ వినపడతా ఉన్నాయి. ఈ 1 year లో మనకేమి కనపడలేదు, 1 year లో అభివృద్ధి కనపడలేదని. అభివృద్ధి అనేది ఒక్కసారిగా కనపడదు, దాని పునాదులు వేసిన తర్వాత కనపడతాయి. మేబీ 1 year, 2 years or 3 years తర్వాత మీరు చూస్తారు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతమందికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనేది కనపడుతుంది. సో మనకి చాలా టైం తక్కువ ఉంది కాబట్టి మన రెజల్యూషన్స్ కూడా జనరల్ సెక్రటరీ కూడా చదువుతారు. ఏమేమి రెజల్యూషన్స్ మనం పాస్ చేసాము, మనం సెంట్రల్ ఆఫీస్కి సబ్మిట్ చేయాల్సింది. మన సమస్యలే ఉంటాయి దాంట్లో. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి మన్ననలు పొందాలని విద్యుత్ ప్రత్యేక లోక్ అదాలత్ చైర్పర్సన్ విశ్రాంత జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి అన్నారు. గురువారం చిత్తూరు గాంధీ రోడ్లోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ప్రత్యేక విద్యుత్ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ పరిధిలోని పలు మండలాల నుండి వినియోగదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ విశ్రాంత జడ్జి మాట్లాడుతూ
క్షేత్రస్థాయిలో విద్యుత్ శాఖ అధికారులు వినియోగదారులతో సత్సంబంధాలు కలిగి స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. అలాగే రైతులను విద్యుత్ శాఖ అధికారులు వేధించకుండా సకాలంలో సేవలు అందించడం, ట్రాన్స్ఫార్మర్లు అమర్చడం చేయాలన్నారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పనిచేస్తే విద్యుత్ శాఖలో మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చని కితాబిచ్చారు. విద్యుత్ శాఖ అధికారులు కుల మత రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ అధికారి రామ్మోహన్ రావు, సభ్యులు విజయలక్ష్మి, ఎస్సీ ఇస్మాయిల్ అహ్మద్, ఈఈ మునిచంద్ర, ఏఈలు, డిఈలు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు డివిజన్ పరిధిలోని 7 మండలాలకు మరియు కార్పొరేషన్ సంబంధించి విద్యుత్ అదాలత్ జరిగింది. అందులో భాగంగా ఈరోజు దాదాపు 7 సమస్యలు సిజిఆర్ఎఫ్ చైర్మన్ గారికి విన్నవించడం జరిగింది. అందులో దాదాపు ఇక్కడ బిల్లింగ్కి సంబంధించి ఒక 2 సమస్యలు, మిగతావి ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ గురించి ఒక 2 సమస్యలు వచ్చాయి. అవి సిజిఆర్ఎఫ్ ఫోరం చైర్మన్ ఆదేశాల మేరకు మేము దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేస్తాము. ఇంకా ఏదైనా సమస్యలు ఉండొచ్చో మనం ఎవ్రీ మంత్ 1 మరియు 3వ బుధవారంలో ప్రత్యేక అదాలత్ నిర్వహిస్తున్నాం. చిత్తూరు జిల్లాలో మామిడి బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పండించే తోతాపురి మామిడికి గిట్టుబాటు ధరకు సంబంధించి మామిడి రైతులతో, ప్రాసెసింగ్ కంపెనీల యజమానులతో చర్చా కార్యక్రమం నిర్వహించగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు, పూతలపట్టు నగరి శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, కె మురళీమోహన్, గాలి భానుప్రకాష్, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల జాయింట్ కలెక్టర్లు జి విద్యాధరి, శుభం బన్సల్, ఆదర్శ రాజేంద్రన్, తుడా చైర్పర్సన్ కటారి హేమలతలతో కలిసి చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, ప్రాసెసింగ్ కంపెనీల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. చిత్తూరు జిల్లాలో మామిడి బోర్డు ఏర్పాటుకు అవసరమైన రోడ్డు కనెక్టివిటీ కలదని రైతులు సభ దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్ కంపెనీలలో ఇప్పటికే ఎక్కువగా గుజ్జుకు నిల్వలో కలదని, మామిడి గుజ్జుకు డిమాండ్ తగ్గిందని, ఇందుకు అనేక కారణాలు కలవని, డొమెస్టిక్ మార్కెట్లో వినియోగదారుల ఆలోచనపై ఈ అంశం ఆధారపడి ఉందని, వినియోగదారులు ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్ పట్ల ఆకర్షితులు కావడం, మామిడిలో షుగర్ లెవెల్స్ ఉన్నాయనే ఉద్దేశంతో వీటి వాడకం తగ్గుతున్నదని, ఈ అంశం ప్రాసెసింగ్ కంపెనీల వారిని ఆందోళనకు గురి చేస్తుందని చర్చా కార్యక్రమంలో తెలిపారు. దశల వారీగా కోతలు కోయడం ద్వారా ప్రాసెసింగ్ కంపెనీల వారు కూడా రైతులకు సరైన ధర అందించేందుకు అవకాశం కలదని తెలిపారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళను సిటీ సర్జరీ విభాగం వైద్యులు పరీక్షలు చేసి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ రామ్ తెలిపారు. మే 1వ తేదీన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం తాండ్ర గ్రామానికి చెందిన అన్నాబాయ్ స్విమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వీరిని సిటీ సర్జరీ విభాగం వైద్యులు క్షుణ్ణంగా పరిశీలించి ఆపరేషన్ను దిగ్విజయం చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ స్విమ్స్ హాస్పిటల్లో చేరే సమయంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో అడ్మిట్ అయ్యారని, స్విమ్స్ వైద్యులు పరిశీలించి గుండెలో 2 కవటాలు దెబ్బతిన్నాయని, వాటిని మార్చడం జరిగిందని, ఆకండ్రోప్లాజియా వల్ల శస్త్రచికిత్స సంక్లిష్టమైనదిగా మారిందని పేర్కొన్నారు. స్విమ్స్ హాస్పిటల్లో జరిగిన శస్త్రచికిత్స ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి ఆకండ్రోప్లాజియా ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఆపరేషన్ విజయవంతానికి కృషి చేసిన వైద్య సిబ్బందిని అభినందించారు. ఈ ఆపరేషన్కు సుమారు 5 లక్షల రూపాయలను టీటీడీ ప్రాణదాన ట్రస్ట్ ద్వారా పూర్తిగా ఉచితంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. గర్భసంచి, హెర్నియా, అపెండిక్స్ లాంటి ఆపరేషన్లతో పాటు కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్న ఓ అభాగ్యురాలు తనకు ఆర్థిక సాయం చేసి దాతలు ఆదుకోవాలని తిరుపతి సప్తగిరి నగర్కు చెందిన నిర్మల, ఆమె కుమారుడు సాయితో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆవేదన వ్యక్తం చేసింది. దాతలు 7816030920 ఫోన్పే నెంబర్కు సాయం చేయగలరని అభ్యర్థించింది. నాకు వచ్చి ఇప్పుడు గత 6 నెలలుగా హెల్త్ సమస్యలు ఉండి 3 ఆపరేషన్లు అయినాయి. గర్భసంచి తీశారు, యూరిన్ బ్లాడర్ దగ్గర ఒక గడ్డ తీశారు, ఆంబ్లిక్ హెర్నియా అనే ఆపరేషన్ చేసి 5 రోజులు అవుతా ఉంది. నేనే జాబ్ చేసి ఇంటిని పోషించుకుంటా ఉన్నాను. ఇప్పుడు 6 నెలల నుంచి ఇంటి రెంట్ కట్టుకోలేక, ట్రీట్మెంట్లు చేయించుకోలేక ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది. ఆంబ్లిక్ హెర్నియాకి 15 రోజులు అడ్మిట్ పెట్టుకున్నారు రుయాలో. పరికరాలు ఏమీ లేవు, మీరు బయట చేయించుకోండి అని చెప్పి పంపించేశారు.
మెడిసిన్స్కి వాటికి అన్నిటికీ నాకు ఆర్థిక సమస్య ఎక్కువైపోతాను సార్. దయచేసి మీరు ఎవరన్నా కొంచెం సాయం చేస్తే నేను నిలదొక్కోగలుగుతాను సార్. ఆమెకి మా మదర్ అవుతారు. ఆల్రెడీ 16 ఇయర్స్ ముందు ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయ్యారు కిడ్నీ ప్రాబ్లంతో. ఆర్థికంగా కొన్ని హెల్త్ సమస్యలు ఉండే దానివల్ల నేనే చూసుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నేను చదువుకుంటూ అమ్మని చూసుకుంటున్నాను సార్. ఆర్థికంగా చాలా వీక్ అయ్యాం, కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం సహాయం చేయండి. ఢిల్లీలో వడగళ్లతో కుంభవృష్టి కురిసింది. ముందుగా రెడ్ అలర్ట్ జారీ చేసినట్లుగా వరుణుడు విరుచుకుపడ్డాడు. ఈదురు గాలులతో కూడిన వర్షం, ఆ వెంబడే వడగళ్లు పడడంతో ఢిల్లీ ఎన్సీఆర్లో పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సఫ్దర్గంజ్ ఏరియాలో గంటకు 79 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయగా సెంట్రల్ ఢిల్లీ, గోల్ మార్కెట్, లోడి రోడ్లో కూడా వడగండ్లు పడ్డాయి. మెట్రో ట్రాక్పై చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులు, వడగళ్ల వాన కారణంగా మెట్రో రైల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ట్రైన్స్ ఆలస్యంగా నడిచాయి. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. అస్సోం రాష్ట్రంలోని గువహటిలో జోరు వానలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి జనావాసాలు కాస్త జలావాసాలుగా మారాయి. యూపీలోని గోరఖ్పూర్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నైరుతి రుతుపవనాలు మరో 2-3 రోజుల్లో కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయంటోంది ఐఎండీ. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఈదురు గాలులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో రామ దర్బార్ విగ్రహాలను ప్రతిష్ఠించడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మే 23న ఆలయంలోని మొదటి అంతస్తులో సింహాసనంపై శ్రీరాముణ్ణి ప్రతిష్ఠిస్తారు. ఈ మేరకు అయోధ్యలోని శ్రీరామ మందిర నిర్మాణం జూన్ 5 నాటికి పూర్తవుతుందని నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్ 3 నుంచి 5 వరకు రామ్ దర్బార్కు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వారు వివరించారు. రామమందిరం మొదటి అంతస్తులో జన్మభూమి సముదాయంలోని ఇతర 13 అనుబంధ ఆలయాలలో దేవుళ్ళు, దేవతలు, ఋషుల విగ్రహాల సామూహిక ప్రతిష్ఠ ఉత్సవం జూన్ 3 నుండి 5 వరకు జరుగుతుంది. ఈ సమాచారాన్ని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అందించారు. రామ జన్మభూమి సముదాయంలోని అన్ని అనుబంధ ఆలయాలలో ప్రతిష్ఠించడానికి జైపూర్ నుండి విగ్రహాలు వాటి ప్రదేశాలకు చేరుకున్నాయని ఆయన తెలియజేశారు. ఈ విగ్రహాలు జైపూర్లో తెల్లటి పాలరాయితో తయారు చేయబడ్డాయి. ఈ వేడుకలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వీఐపీలను ఆహ్వానించకపోతున్నట్టు స్పష్టం చేశారు. ఆలయ నిర్మాణం వెనుక ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని, ఇది శుద్ధ ఆధ్యాత్మిక దృక్పథంతోనే చేపట్టినదని స్పష్టం చేశారు. మరోసారి రామమందిరంలో రామ దర్బార్ స్థాపన, ప్రాణ ప్రతిష్టకు సంబంధించి అంతటా భక్తి వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని తిరుపతిలోని ప్రసూతి హాస్పిటల్ వద్ద రోగుల సహాయకులకు, నిరుపేదలకు సుమారు 700 మందికి అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, అన్ని దానాలలోకెల్లా అన్నదానం మిన్నా అని, అన్నదానం చేయడం ద్వారా ఒక పూట అభాగ్యులకు కడుపు నింపిన వారు అవుతామని, పుట్టినరోజు శుభకార్యాల పేరుతో ధనాన్ని వృధా చేయకుండా నిరుపేదలకు ఉపయోగపడేలా అన్నదాన వితరణ చేయడం శుభ పరిణామమని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించేలా స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 99,300 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,957 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,09,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 103 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఢిల్లీలో
వడగళ్ల వాన బీభత్సం, జనజీవనం అస్తవ్యస్తం. మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం. జూన్ 3న అయోధ్యలో రామ్ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడి. బడి తెరిచిన రోజే పిల్లలకు పుస్తకాల పంపిణీ ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు, ఆంజనేయుని ఆలయాలకు పోటెత్తిన భక్తులు. పలమనేరు చేరుకున్న కుంకి ఏనుగులు, ఎలిఫెంట్ క్యాంప్ ప్రాంతానికి తరలింపు. ఫలించిన 3.5 దశాబ్దాల కళ. ఉద్యానవనాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి, అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.